తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యంగా అన్యాయం జరిగేది కమ్మ సామాజిక వర్గానికి. ఇదేదో నేను చెప్తున్న మాట కాదు. తెలుగుదేశం పార్టీలో జెండా ఎత్తిన ప్రతి కార్యకర్తకి ఈ విషయం తెలుసు. చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక పదవి ఇవ్వాలంటే అతని సామాజిక వర్గం ఏంది, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అని అడుగుతాడు, కానీ అతను కమ్మోడా అనే విషయం మాత్రం చూడడు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, జెండాలు మోయడానికి, మీటింగ్లు నిర్వహించడానికి, గ్రామాల్లో అందరిని తీసుకొచ్చి ఓట్లు వేయించడానికి మాత్రమే కమ్మోరు కావాలి. పదవులు ఇచ్చే విషయంలో మాత్రం కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంది అనే విషయం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు ఉండవల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నష్టపోయేది కమ్మ సామాజిక వర్గమే. ఆయన కమ్మవారికి పదవి ఇవ్వాలంటే ఆయనకి భయం. ఎందుకంటే మిగతా వాళ్ళంతా కమ్మ వాళ్ళందరినీ జారేస్తున్నాడు, కమ్మవారికి పదవులు ఇస్తున్నాడు అనే విమర్శ వచ్చిందని. మరి దానికి భయపడి కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో మరి కమ్మ సామాజిక వర్గమే కదా 2019లో వైసీపీని కూడా గెలిపించారు కొంతమంది. ఆలోచించుకోవాలి. కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, అసంతృప్తి ఉందా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఇదేదో నా మనసులో ఉన్న మాట చెప్పడం లేదు. కార్యకర్తలు 20 సంవత్సరాలుగా జెండా మోస్తూ అన్ని నియోజకవర్గాల్లో తిరిగి పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకున్న వారికి కూడా ప్రస్తుతానికి ఒక పదవి కూడా రాలేదు. రాబోయే రోజుల్లో అన్నా కనీసం న్యాయం చేయండి, కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు దూరం పెడుతున్నాడు అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.